ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంతో పాటు ఒక మోస్తరు నగరాలు, పట్టణాల్లో అటాచ్డ్ బాత్రూంలు ఎక్కువయ్యాయి. దీంతో బాత్రూంలోనే టూత్ బ్రష్లను ఉంచేయడం అలవాటుగా మారింది. దీనిపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వారు గుర్తించిన ప్రధానాంశం వాష్రూంలో టూత్ బ్రష్లను ఉంచడం కారణంగా కమోడ్ ఫ్లష్ చేసిన ప్రతిసారి కమోడ్ నుంచి నీటి తుంపర్లు ఎగిరిపడతాయని, తద్వారా కమోడ్లో ఉండే బ్యాక్టీరియా నీటి తుంపర్ల ద్వారా గాల్లోకి వాపిస్తుందని గుర్తించారు. అక్కడుండే బ్రష్లపైకి ఎక్కువగా చేరుతాయని నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా బాత్రూంలో ఉంచిన బ్రష్లను వాష్రూమ్ కు దూరంగా ఎండ తగిలే చోట టూత్ బ్రష్లను ఉంచిన వాటిని పరిశీలించినప్పుడు ఎండ తగిలే చోట పెట్టిన బ్రష్లలో సూక్ష్మక్రిములు నశిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇంట్లోని అందరి బ్రష్లను ఒకే చోట పెట్టడం కూడా సరికాదని గుర్తించారు. దాదాపు 45 రోజులకు పైనే సాగిన ఈ పరిశోధన మొత్తం కాలేజ్ సూక్ష్మజీవశాస్త్ర ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో సాగింది. కాలేజ్ కి చెందిన స్టూడెంట్స్, లెక్చరర్స్ వినియోగిస్తున్న వారి 100 టూత్ బ్రష్ల నమూనాలను సేకరించి బ్యాక్టీరియా ఉందా, ఏ రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయన్న దానిపై రీసెర్చ్ చేశారు. ఈ సందర్భంగా 3 బ్యాక్టీరియాలు ప్రధానంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించారు. మొదటగా స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ బ్యాక్టీరియా 50% ఉందన్న విషయాన్ని గుర్తించారు. స్టెఫైలోకోకస్ ఆరియన్స్ బ్యాక్టీరియా 40% ఉన్నట్లు తెలిచారు. ఇక 3వ బ్యాక్టీరియా ఎసెరియా కోలి బ్యాక్టీరియా 20% ఉందన్న విషయాన్ని గమనించారు. వీటి కారణంగా పిప్పి పళ్ళు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్ బ్యాక్టీరియా కారణమైతే స్టెఫిలోకోకస్ ఆరియన్ బ్యాక్టీరియా కారణంగా గొంతు సమస్యలు, మౌత్ అలర్జీ సమస్యలు వస్తాయి. ఈ కోలి బ్యాక్టీరియా కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని గుర్తించారు. ఈ క్రమంలో మీ ఇంట్లో వాడే టూత్ బ్రష్లను వాష్రూమ్లకు దూరంగా ఎండ తగిలే చోట వేర్వేరుగా ఉంచడం మంచిదన్నారు. అలా కుదరని పక్షంలో యూవీ లైట్ బాక్స్ లో 5 నుండి 10 నిమిషాలు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించారు.